ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పుతోంది. ఈ విపరిణామాలు అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. భారీగా దిగుమతి చేసుకుంటున్న ఎరువులతో ఆ ప్రభావం సేద్య రంగంపై పడుతోంది. ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చుల్ని తగ్గించుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు ఎన్నో ఉన్నా ఎరువులపై రాయితీలు తగ్గించుకోవాలన్న ఆలోచన రైతు లోకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు ఇలాంటి అస్త్రాలు ఎంచుకోవడం దారుణం. దేశంలో ధనిక వర్గం కట్టాల్సిన ఆదాయ పన్ను బకాయి అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఇలాంటి విషయాల్ని పట్టించుకోకుండా ఇప్పటికే దెబ్బతిన్న సేద్య రంగాన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత 18 నెలల్లో ఏకంగా 10 సార్లు ఎరువుల ధరలు పెరిగాయి. తాజాగా పెరిగే ఎరువుల ధరల్ని రైతులు తట్టుకునే పరిస్థితి ఉందా? ఇంతకీ ధరలు ఏ మేరకు పెరిగే అవకాశాలున్నాయి? డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఎరువులపై రాయితీ భారం మోసేందుకు కేంద్రం నిరాకరించడంతో దాన్ని సాకుగా చూపి కంపెనీలు డీఏపీ, పొటాష్ కాంప్లెక్స్ ధరలు 10% పెంచేశాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో ఆమోదించనుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ పరిణామం రైతు లోకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వాతావరణ వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, ఏ ఏటికాయేడు పెరుగుతున్న పంటల ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో గిట్టుబాటు ధరలలేమి, వీటన్నింటితో వ్యవసాయం భారంగా మారిపోయింది. పొటాష్ బస్తాపై 210, డీఏపీపై 110, కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై 100 రూపాయలు ధర పెరగటం చూస్తే చిన్న సన్నకారు రైతులు ఏమాత్రం మోయలేని భారమిది. ఈ వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ లో ఒక ప్రకటన చేశారు. స్పష్టమైన ప్రకటన ఏమిటంటే ఎరువుల మీద సబ్సిడీ తగ్గించబోతున్నాము అని. దాని ఎఫెక్ట్ ఏమిటంటే డెఫినెట్గా ఎరువుల ధరలు మళ్ళీ 8 నుంచి 15-20% వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఆల్రెడీ గత ఒక సంవత్సరంలో ఆల్రెడీ 8 సార్లు పెంచారు. సుమారు 70 నుంచి 80% పెరిగినాయి 1 ఇయర్ నుంచి. సో దీని పర్యవసనం వల్ల ఆల్మోస్ట్ ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు 80% పెరిగినా ఇంకో 20% పెరిగే అవకాశం ఉన్నది. సో దీని ఎఫెక్ట్ డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద పడుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయం లాభసాటిగా లేదు అని అందరం అంటున్నాం. ద్రవ్యలోటు తగ్గించుకోవాలంటే ఇంకా వేరే మార్గాలు చాలా ఉన్నాయి. సో కేవలం ఒక రైతు మీదనే పడి ఎట్లాగో వాళ్ళు అనార్గనైజ్డ్లు ఉన్నారు కాబట్టి ఎరువుల ధరలు పెంచేద్దాం, సబ్సిడీ తగ్గిద్దాం అనేది మాత్రం ఇది తప్పుడు ఆలోచన. 2004లో డీఏపీ ధర 420 రూపాయలు ఉంటే ప్రస్తుతం 1050 రూపాయల ధర పలుకుతోంది. ఇలా ఏ ఎరువు తీసుకున్నా భారం పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఏటా సీజన్లలో ఎరువులు సక్రమంగా రైతులకు అందజేయాల్సిన సర్కారు పర్యవేక్షణ లోపంతో నల్ల బజారుకు తరలి వెళ్తున్నాయి. దీంతో ప్రతి ఎరువు బస్తాపై అదనంగా 100 నుంచి 150 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. తాజాగా ఎరువుల ధరలు పెరిగితే పాత నిల్వలను కొత్త ధరలకు అమ్ముకునే యత్నాలు సాగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే సర్కారుకు చిత్తశుద్ధి ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తక మానదు. రాష్ట్రంలో ఏడాది ఖరీఫ్ సీజన్లో 79 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, కందులు, మిరప, పొద్దుతిరుగుడు, చెరకు తదితర పైర్లు సాగవుతున్నాయన్న అంచనాతో వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. గతేడాదే అంచనా తప్పి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల